హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వార్ తెలుగు. గురించి మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం ఏంటంటే కంకాటినేట్ నాన్ జీరో డిజిట్స్ అండ్ మల్టిప్లై బై సమ్ వన్. ఈ ప్రాబ్లం చాలా సింపుల్. ఏంటంటే ఇన్పుట్ అనేది మనకు ఒక నెంబర్ ఇస్తాడు. ఓకే, ఈ నెంబర్లో ఏంటంటే నాన్ జీరో డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక దగ్గర రాసుకొని దీని యొక్క డిజిట్ సమ్ ఏదైతే ఉందో డిజిట్ సమ్తో ఈ నెంబర్ని మల్టిప్లై చేయాలి. ఈ 1 2 3 4 డిజిట్ సమ్ ఎంత వచ్చింది? 10 వచ్చింది. మల్టిప్లై చేసి ఆ సెట్ వాల్యూని రిటర్న్ చేసాను అనమాట. సో చూద్దాం. రిజల్టెంట్ అంటే ఇది ఏంటనుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ డిజిట్స్ కదా, సరే ఆర్ అనుకుందాం. ఆర్ ఈక్వల్ టు ఎంటీ 0 తీసుకుంటున్నాను. సమ్ ఈక్వల్ టు కూడా 0 తీసుకుంటున్నాను. ఓకే, ఫర్ ఎక్స్ ఇన్ స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తున్నాను. ఇచ్చిన నెంబర్ ఓకే కన్వర్ట్ చేస్తాను, బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ సర్టెన్ వాల్యూ వి అనుకుందాం, దాన్ని ఇంటిజర్ కన్వర్ట్ చేసుకుంటున్నాను, సర్టెన్ ఎక్స్ని. ఓకే, కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఏంటి? ఇఫ్ వి నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏం చేయాలి? సమ్ అనే దానికి సర్టెన్ వి వాల్యూ యాడ్ చేసే. ఓకే, రిజల్టెంట్ ఏదైతే ఉందో రిజల్టెంట్ ఈక్వల్ టు రిజల్టెంట్ ఇంటూ 10 ప్లస్ అదే లాస్ట్గా ఉన్న వాల్యూ. ఓకే, వి క్లియర్. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? రిజల్టెంట్ వచ్చింది కదా, ఈ వాల్యూ ఏదైతే ఉందో అది ఆర్లో స్టోర్ అవుతుంది. ఓకే, సమ్ ఏదైతే ఉందో ఇది 10 అనేది ఈ సమ్ స్టోర్ అవుతుంది. మనకి ఏంటంటే చెప్పాడు? సమ్ ఇంటూ ఆర్ ఇఫ్ ఇన్ కేస్. ఒకసారి రన్ చేసి చూద్దాం ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో. యాక్సెప్ట్ అయింది. ఒకసారి సబ్మిట్ చేద్దాం. ఇంకా ఎర్రర్స్ ఉన్నాయేమో తేలిపోతాయి. సో అది గైస్, సొల్యూషన్. థ్యాంక్ యూ.